కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై విషం కక్కినంత మాత్రాన వైఫల్యాల నుంచి తప్పించుకుంటామనుకుంటే పొరపడినట్టే అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అడుగడుగునా నిలదీస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో, రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ, ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది.